కేబినెట్ ర్యాంకు ఉన్న ప్రతిపక్ష నేత హోదా కోసం తహతహలాడారు జగన్మోహన్ రెడ్డి. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నీకు ఆ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. తాజాగా మహారాష్ట్రలోనూ అదే పరిస్థితి. మహారాష్ట్రలో మహాయువతి సృష్టించిన ప్రభంజనం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక పరిస్థితికి దారితీసింది. 6 దశాబ్దాలలో తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఖాళీగా ఉండనుంది. ఈ మేరకు మహావికాస్ అఘాడీ పార్టీలు కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీకు ఎల్ఓపీ అవకాశం లేదని మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కల్సే ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి బలం ఆధారంగా ఎల్ఓపీని నామినేట్ చేయడం కుదరదని, నిబంధనల ప్రకారం ఏ పార్టీకి అయినా ఖచ్చితంగా కనిష్ట సంఖ్యల సభ్యుల బలం ఉండాలని తెలిపారు. ఎల్ఓపీ హోదా రావాలంటే ప్రతిపక్ష పార్టీకి ఖచ్చితంగా 29 సీట్లు రావాలి. ఎంవీఏలో ఏ పార్టీకి ఇన్ని సీట్లు రాలేదు. చట్టం ప్రకారం మొత్తం సీట్లలో ప్రతిపక్ష పార్టీలు కనిష్టంగా 10% స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. శివసేన 29 స్థానాలు గెలిచినా ఎల్ఓపీ హోదాకు ఇంకా 9 సీట్లు తగ్గాయి.